99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక రాబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశం అయితే ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద రాజకీయ రాజ్యాంగ అంశంగా చర్చనీయాంశంగా మారింది. ఇక 42% రిజర్వేషన్ల విషయంలో ఎన్నో క్లిష్టమైన విషయాలు అయితే ఇమిడి ఉన్నాయి. సో మొత్తానికి రాష్ట్రం ఎందుకు ఇవ్వకూడదు, కేంద్రం ఇవ్వాలి, మరి రేవంత్ రాజకీయం చేస్తున్నారా? సో ఓవరాల్గా మరి 9th షెడ్యూల్లో మరి 50% రిజర్వేషన్ల లిమిటు కావచ్చు, తర్వాత 42% శాతంలో 10% ముస్లింలకు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమా? మరి బీసీలకు న్యాయం ఎలా జరుగుతుంది? ఈ క్లిష్టమైన సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలో మనతో రాజ్యాంగ నిపుణులు డాక్టర్ ఎంజీ రావు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు సార్? 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరి అది సాధ్యమవుతుందా? అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కేవలం ఈ 42% బీసీ రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తున్నారా? ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చే మేము స్థానిక సంస్థలకి ఎన్నికలకి వెళ్తాను అని రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ లెవెల్లోనే రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇవ్వగలరా లేదా అనేది క్వశ్చన్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని 243D ప్రకారం, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం మున్సిపాలిటీలకు సంబంధించింది, ఇందులో 243T ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వగలదు. ఈవెన్ బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చుకోగలదు. కానీ సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో, ముఖ్యంగా అదేం చెప్పిందంటే ఐఆర్ కోహిల్ కేసు అని 2007 కేసు ఉంటుందండి. ఈ 2007 ఈ కేసు ఏంటంటే జస్టిస్ వామన్ రావు కేసు 1981కి సంబంధించి ఉంటుంది. ఇది అంతకుముందు కేశవానంది భారతి కేసు 1973కి సంబంధించిందంట. ఈ 73 కేశవానంది భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని డిస్టర్బ్ చేయకూడదని ఉంటుంది. వీటి ప్రకారం ఈ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, అంటే పంచాయతీలకి మున్సిపాలిటీలకు సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెంచుకునే వీలుంది. కేంద్రం దాకా వెళ్ళనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్ పెంచుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవెన్ ఉద్యోగాల్లో కూడా పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చు రాష్ట్ర జాబితాకి సంబంధించి. కానీ అది సుప్రీంకోర్టు పెట్టిన ఏది ఇందిరా సహనాయ్ కేసులో 1992లో పెట్టిన లిమిట్ 50% లిమిట్ దాటకూడదు. కాబట్టి ఆ లిమిట్ ఉంది కాబట్టి ఆయన కేంద్రం చేతిలో బాణం విసిరేశాడు, కేంద్రం దగ్గరే బాల్ విసిరేశారు. కానీ ఈయన 50% లిమిట్ లోపు పెంచాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకి పెట్టి బీసీలకి రిజర్వేషన్ చూస్తే 49.5% వచ్చేసింది, ఇంకా పెంచడానికి లేదు. అందువల్ల ఈయన రిజర్వేషన్ పెంచే వీలు రాజ్యాంగబద్ధంగా లేదు. పెంచితే అది రాజ్యాంగహీనం. కాబట్టి ఆయన కేంద్రం వైపు గెంటేశాడు. కానీ ఈయన 42% రిజర్వేషన్ నేను ఇచ్చే వెళ్తాను అంటారు. కానీ ఈయన పరిధిలో లేదు. కేంద్రం పరిధి ఉందా లేదని తర్వాత ఆలోచన. ఓకే, ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది కేంద్రం ఇవ్వగలుగుతుందా లేదా చెప్పండి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు పట్టుకెళ్ళి కేంద్రం చేతిలో పడేశారు. ఇప్పుడు కేంద్రం అంటే పార్లమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలగదా లేదా 42% రిజర్వేషన్ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పూర్తిగా నేను చెప్పానండి 4 కేసులు అనమాట. 4 కేసులు. ఫస్ట్ కేశవానంది భారతి కేసు 1973. ఇక్కడ ఏం చెప్పింది? రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చకుండా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ అంటారండి. ఇది మార్చకుండా ఏదైనా మార్చుకోవచ్చు. పార్లమెంటు రాజ్యాంగంలో దేన్నైనా మార్చుకోవచ్చు, ఇంక్లూడ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది కేశవానంది భారతి. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు 1973లోది. తర్వాత కేసు 1981లో వామన్ రావు కేసు అని వస్తుంది. ఈ వామన్ రావు కేసులో ఏంటంటే ఇది ఆర్టికల్ 9th షెడ్యూల్. ఈ 9th షెడ్యూల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఇది 42% మీరు 42% రిజర్వేషన్లు అనేది 9th షెడ్యూల్లో పెట్టండి అని అడుగుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు, మీరు పెట్టలేరు, ఓబీసీలు అంటే నమ్మకం ఇది లేదు, మీరు ఓబీసీ వ్యతిరేక గవర్నమెంట్ అని రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు. కానీ 9th షెడ్యూల్కి కూడా ఒక లిమిట్ పెట్టింది. అక్కడ ఏది సుప్రీంకోర్టు పెట్టిందండి 1981. ఈ వామన్ రావు కేసులో ఏంటంటే ఆర్టికల్ 31B ఇదేంటంటే ఇప్పుడు మొత్తం 284 ఇష్యూస్ ఉన్నాయి. ఒకప్పుడు 13 ఉండే. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నెహ్రూ గారే తెచ్చారు. దీంట్లో
ఇందులో ఏమని ఉంటుందంటే ఈ 1981 వామన్రావు కేసు ప్రకారం ఇది ఈ 9th షెడ్యూల్లో మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు అని చెప్పుతుందన్నమాట. తర్వాత 2007 కేసులో 2007లో ఐఆర్ కోయిల్హో కేసులో ఏం చెప్తుంది, మీరు ఈ రిజర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9th ఆర్టికల్లో 19th అంటే షెడ్యూల్ 9లో మీరు ఏం పెట్టినా అది జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, రాది న్యాయ సమీక్షకు అర్హత ఉంటుంది. అంటే ఏంటి, కేశవానంది భారతి కేసులో ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుందండి. ఆ కట్ ఆఫ్ ఏంటి, కేశవానంది భారతి వచ్చిన రోజు కంటే ముందు 9th షెడ్యూల్లో పెట్టినట్టుకి రాము రెట్రోస్పెక్ట్ 1991 వామన్రావు కేసులో చెప్పినట్టు. కానీ ఏప్రిల్ 24, 1973 తర్వాత మీరు ఏది 9th షెడ్యూల్లో పెట్టినా అది రాజ్యాంగ సమీక్షకు వస్తుంది, దానికి ఇమ్యూనిటీ లేదు అని చెప్పేసింది. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, రాహుల్ గాంధీ గారు అడిగినట్టు దీన్ని పట్టుకెళ్ళి 9th షెడ్యూల్లో పెడితే, ఏది 42% రిజర్వేషన్లు తెలంగాణ స్థానిక ప్రభుత్వంలో అని పెడితే 9th షెడ్యూల్లో అది దానికి ఇమ్యూనిటీ లేదు. వెంటనే సుప్రీంకోర్టు దాని మీద విచారణకి వెళ్తుంది. సుప్రీంకోర్టు విచారణకి వెళ్తే అక్కడ ఏమనుంది, 42% రిజర్వేషన్లో బీసీలకే లేవు. అక్కడ ఏమనుంది, ఇంకొక 10% ముస్లింలకు ఉంది. కానీ రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ లేవు కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, బేసిక్ స్ట్రక్చర్ ఉల్లంఘన జరిగింది. ఎందుకంటే ఇది సెక్యులర్ రాజ్యాంగం. సెక్యులర్ అంటే మత ప్రమేయం లేని ఒక లౌకిక రాజ్యం అనేది బేసిక్ స్ట్రక్చర్ అండి, మౌలిక స్వరూపం. దాన్ని డిస్టర్బ్ చేసేటట్టు మత ప్రాతిపదికన ఉండకూడదు. కాబట్టి 9th షెడ్యూల్లో జాయిన్ చేసినా అది కేంద్రం పెట్టినా అక్కడ నిలవదు, కాబట్టి కేంద్రం కూడా ఇవ్వలేదు. ఇక రెండో విషయం ఏంటంటే ఇంకొక కేసు ఉంది, 1992 ఇందిరా సహనాయ్, చాలా కాంప్లికేటెడ్ సంక్లిష్టంగా ఉంటుందండి. ఈ 1992 ఇందిరా సహనాయ్ కేసు ప్రకారం 50% రిజర్వేషన్లు అన్నీ కలిపితే 50% దాటకూడదు అనేది ఒక లిమిట్ అండి సుప్రీంకోర్టు పెట్టింది. అది కూడా రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చరే. ఎందుకంటే మెరిట్ అందరికీ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి, కాబట్టి అది కూడా మీకు ఉల్లంఘన అవుతుంది. కాబట్టి కేంద్రం ఇప్పుడు రాష్ట్రం పట్టుకెళ్ళి ఇచ్చినా, ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం రాష్ట్రం ఇవ్వచ్చు, కానీ 50% దాటకూడదు, కాబట్టి రాష్ట్రం ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్రం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 9th షెడ్యూల్లో పెట్టినా అది నిలవదు సుప్రీంకోర్టు ముందు. ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్ ఉంది, ఇందిరా సహాయ 50% లిమిట్ ఉంది, అది నిలవదు. కాబట్టి రాష్ట్రము చేయలేదు, కేంద్రము చేయలేదు. ఇది సుప్రీంకోర్టు ఎంటైర్ ఇది రాజ్యాంగం చెప్పినట్టు బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం మాడిఫై చేసుకోవాలంటే. ఓకే, ఎంజీ రావు గారు, మరి 9th షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పి రేవంత్ రెడ్డి అడగడం కావచ్చు, మరి ఇది సాధ్యం కాదంటారా? దీనివల్ల సుప్రీంకోర్టు అది దానికి సంబంధించినంతవరకు ఆ తీర్పు ఉంది కదా, అడ్డు వస్తుంది కదా? అవునండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు అంటే 9th షెడ్యూల్లో కేంద్రం పెట్టేస్తే ఎవరైనా కేసేస్తారు. ఇది మత ప్రాతిపదికన ఇక్కడ ఉంది, 10% రిజర్వేషన్ మత ప్రాతిపదికన ఉంది. 50% లిమిట్ దాటారు. అంతకుపోతే ఇందిరా సహనాయ్ కేసు 1992కి ఇది వ్యతిరేకం అని సుప్రీంకోర్టుకి వెళ్తారు. మళ్ళీ ఇంకోటి మత ప్రాతిపదిక రిజర్వేషన్ ఉంది, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్టర్బ్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి రాజ్యాంగ మౌలిక స్వరూపం ప్రకారం ఇది ఎగినెస్ట్ అని వెళ్తారు. వెంటనే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది. కాబట్టి ఇది నిలవదు, సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అయిపోతుంది. కాబట్టి కిందే మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది. మరి కేంద్రం ముక్కుసూటిగా మేము ఇవ్వలేమని ఎందుకు చెప్పలేకపోతుంది అంటారు? అవునండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇదేంటంటే రిజర్వేషన్ పాలిటిక్స్. రిజర్వేషన్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతుంది, సంకీర్ణ ప్రభుత్వం నిలబడబోతుంది. ఈ రిజర్వేషన్ అనేది పెద్ద డిస్టర్బెన్స్ చేస్తుంది అనమాట. ఎంత దారుణం అంటే రిజర్వేషన్ అనేది మండల్ కమిషన్ 1979లో వస్తే దాన్ని 1991లో విపి సింగ్ గవర్నమెంట్ దాన్ని అమలుపరిచింది. మండల్ కమిషన్ ప్రకారం ఓబీసీలకి 27% రిజర్వేషన్ ఇచ్చారు, అంటే 50% దగ్గరకు వచ్చేసింది. ఈ మండల్ అంటే 3 ఎమ్మలు ఉంటాయండి, మండల్, మందిర్, మార్కెట్. ఈ మండల్ కమిషన్ అనేది విపి సింగ్ గవర్నమెంట్ రాగానే యూపీ, బీహార్ ఎంటైర్ నేషన్లో మొత్తం కాంగ్రెస్ డిస్ట్రాయ్ అయిపోయింది. కాంగ్రెస్ పెద్ద పొలిటికల్ పార్టీ కింద పడిపోయి సంకీర్ణ యుగంలోకి వెళ్ళిపోయాం. అంటే రాజకీయాలను డిస్టర్బ్ చేసే శక్తి ఓబీసీ పాలిటిక్స్కి ఉంటుంది అనేది మండల్ కమిషన్. ఇప్పుడు ఇంత సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి బీజేపీ ఆచితూచి ఎక్కువ మాట్లాడితే చాలా ప్రాబ్లం. కాంగ్రెస్ కూడా దాని యొక్క సెన్సిటివిటీని అర్థం చేసుకుని ఈ బాల్ దానికి ఇసిరేశారు. అంటే రాహుల్ గాంధీ ఏం కోరుకుంటున్నారు అంటే ఏ మండల కమిషన్తో అయితే కాంగ్రెస్ పూర్వ వైభవం కోల్పోయిందో మళ్ళీ అదే మండల పాలిటిక్స్ని బీజేపీ జనతా పార్టీల మీద వదిలి
మళ్ళా తనకు తాను కాపాడుకోవడానికి ఆయన అద్భుతమైన పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది ఒక పాలిటిక్స్ అంతే, ఎవరైనా చేసేది. ఇందులో రాహుల్ గాంధీ తప్పలేదు, వీళ్ళ తప్పలేదు. కానీ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు. ఏ మాత్రం తేడా వచ్చినా మళ్ళా ఏ పార్టీ అయినా నాశనం చేసే అంత శక్తి మండల కమిషన్కి ఉంటుంది. అందుకే ముక్కుసూటిగా చెప్పలేని పరిస్థితి ఈరోజు బీజేపీకి ఉందండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత రాహుల్ గాంధీ గారు కానీ ఏమి ఆశిస్తున్నారు సార్? ఇదంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. ఏం లేదు, ఇందాక నేను చెప్పినట్టు రాహుల్ గాంధీ ఒకటే, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు కదా. ఏ మండల కమిషన్ దగ్గర అయితే తన రాజకీయ మొత్తం కాంగ్రెస్ నాశనం అయ్యిందో, ఇప్పుడు చూడండి ఎన్ని కేవలం 2 రాష్ట్రాల్లో ఉంది, ఎక్కడో ఒక సంకీర్ణం కానీ అసలు మొత్తం లేదు. దేశంలో ఒక రీజనల్ పార్టీ స్థాయికి వచ్చేసింది. అప్పటి నుంచి పూర్తి స్థాయి గవర్నమెంట్ ఏ రోజు కూడా ఫామ్ చేయలేకపోయింది. 1991 నుంచి కాంగ్రెస్, బీజేపీ అవతరించింది. ఇప్పుడు యూపీలో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, కొన్ని రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే మండల కమిషన్. ఇప్పుడు అదే మండల కమిషను క్యాస్ట్ సెన్సెస్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ క్యాస్ట్ సెన్సెస్ని ఏం చేసింది బీజేపీ తెలివిగా తన ఆధీనంలో లాగేసుకుని క్యాస్ట్ సెన్సెస్ తన ఆధీనంలాగే అది వచ్చే సెన్సెస్ డిజిటల్ సెన్సెస్లో అది పెట్టేసుకుంది. కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి, ఓబీసీ పాలిటిక్స్. అందుకని తెలంగాణలో క్యాస్ట్ సెన్సెస్ తీసుకొచ్చి బీసీస్కి రిజర్వేషన్ ఇద్దాం, స్థానిక సంస్థలు ఇది ఇద్దామని ఈ తెలంగాణనే ఒక రోల్ మోడల్గా. అందుకని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చోవడం, ఢిల్లీలో ఖర్గే, రాహుల్, సోనియాలు మీట్ అయ్యి అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ శుభ్రంగా ఈ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా పెట్టండి, తెలంగాణలో డేటా బాగుంది, తెలంగాణలో ఓబీసీ రిజర్వేషన్ ఉంది, సామాజిక న్యాయం వద్ది, రాజ్యాంగం ఆశించిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయకాలు స్థానిక ప్రభుత్వాలు ఇద్దాం, కేంద్రం దీన్ని ఆలోచించండి, బీసీ పాలిటిక్స్ మీ సిద్ధశుద్ధి లేదు అనుకుంటూ మళ్ళీ ఇదే బీసీ అస్త్రాన్ని బీజేపీ మీద ఉపయోగించింది. కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోవడానికి రాహుల్ ఆశిస్తున్నారు. ఓకే, ఎంజీ రావు గారు, ఇప్పుడు బీసీలకు మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలుగుతాం చెప్పాలి? ఏమి లేదండి, ఇప్పుడు పరిష్కారం ఏంటంటే బీసీలు ఇప్పుడు పాపులేషన్లో వీళ్ళు మోర్ దెన్ 50% ఉన్నారు దేశంలో కూడా. అది మండల కమిషన్ రిపోర్ట్లో బట్టి అప్పుడు తెలుస్తుంది. తర్వాత ఒక కమిషన్ ఇస్తే దాంట్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఏ విధంగా చూసినా, ఏ శాంపుల్ సర్వేలు చూసినా తెలుస్తుంది. మొన్న తెలంగాణలో చేసినప్పుడు కూడా 56% బీసీస్ ఉన్నారని వచ్చింది. ఈవెన్ 50 దాకా ఉన్నారు, ముస్లిమ్స్ తీసిన 50% దాకా ఉన్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే బీసీలే ఎంతైతే ప్రపోర్షనేట్గా వాళ్ళ తామాషా మెదడుగా ఎంతైతే ఉన్నారో దానంతా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి బీసీలకి ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, ఇప్పుడు రిజర్వేషన్ ఎస్సీలు 15%, 16% ఉంటే అంతా రిజర్వేషన్ ఉంది. ఎస్టీలు దేశంలో యావరేజ్ 8% ఉన్నారు, ఇప్పుడు తెలంగాణలో 10% ఉంటారు. దానికి అనుకూలంగా వాళ్ళు 8% యావరేజ్ ఉంది. బీసీ ఎస్టీ రిజర్వేషన్ కూడా 10% పెంచడం జరిగింది కేసీఆర్. అది ఇంకా అలాగే ఉంది కోర్టులో. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సరిపడా ఉంది రాజ్యాంగం ప్రకారం. 16 4వ అధికరణ ప్రకారం, 15 4వ అధికరణ ప్రకారం రిజర్వేషన్లు అనేది అది కాన్స్టిట్యూషన్ ఇచ్చిందనమాట. వెనకబడిన వాళ్ళని ఆర్థికంగా, ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వాళ్ళకి ఇచ్చింది. కానీ మండల కమిషన్ తర్వాత ఓబీసీ 27% వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు 27% రిజర్వేషనే ఉంది బీసీలకి. ఇప్పుడు తెలంగాణలో కూడా 27% ఉంది. కానీ పాపులేషన్ చూస్తే మోర్ దెన్ 50% ఉంది. అది దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. అంటే 27% సగానికి సగం ఉంది. కాబట్టి వాళ్ళకి సమానమైన ప్రాతినిధ్యం బీసీలు కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి రాజ్యాంగంలోని చెప్పిన కేశవానంది భారత కేసు, తర్వాత వచ్చిన వామన్ రావు కేసు 1981, తర్వాత వచ్చిన ఇందిరా సహానా 1992, తర్వాత వచ్చిన కేసు ఈ ఐఆర్ కోయల్కో కేసు, ఈ కేసులన్నీ ఈ ఎగ్నెస్ట్ 50% లిమిట్ దాటడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంది, రాజ్యాంగం చట్టాలన్నీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నీ అడ్డం ఉంది. కాబట్టి ఇప్పుడు బీసీలకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలంటే ఇప్పుడు ఇవి రిజర్వేషన్లు 50% ఉండాలి, మిగిలిన 50% మెరిట్ ఉండాలి. మెరిట్ వర్సెస్ రిజర్వేషన్. ఈ మెరిట్ అనేది కూడా రాజ్యాంగంలో మౌలిక స్వరూపమే. ఎందుకంటే అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలో కూడా ఓపెన్లో పాటుపడే వాళ్ళు అంటారు, వాళ్ళు మెరిట్కి ఇవ్వాల్సిందే. అది కూడా ఈక్వల్ యాక్సెస్ అనేది కూడా రాజ్యాంగంలో మౌలిక స్వరూపమే. కాబట్టి ఈ లిమిట్ ఉన్న 50%లోనే ఎస్సీ ఎస్టీ బీసీలు సర్దుకోవాలి. ఇది ఒకటి. అప్పుడే బీసీలకు కూడా, అంటే ఎస్సీ ఎస్టీలు బీసీలకి కూడా పాత్ర ఇవ్వాలి వాళ్ళ రాజ్యాంగం దాని ప్రకారం. అంటే 50%లో సర్దుకోవాల్సి వస్తుంది. రావు గారు, ఇప్పుడు 50% లిమిట్లో కనుక రిజర్వేషన్లు అమలు చేయాలని కనుక భావిస్తే ఎస్సీ ఎస్టీలు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంటుంది. ఎస్ అండి, ఇప్పుడు చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, ఇందాక నేను చెప్పిన 4 కేసుల ప్రకారం 50% రిజర్వేషన్ దాటడానికి వీలు లేదు. వీలైతే అది సుప్రీంకోర్టు ఇంకా 9th షెడ్యూల్కి వ్యాలిడిటీ లేదు. కాబట్టి ఇది ఏప్రిల్ 24, 1973 తర్వాత ఏ చేసినా రాజ్యాంగ రివ్యూ వస్తుంది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వస్తుంది, మౌలిక స్వరూపం. కాబట్టి 50% లోపే అందరూ ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందులోనే సర్దుకోవాలి, ఈడబ్ల్యూఎస్ కూడా అందులోనే సర్దుకోవాల్సి వస్తుంది.
పోనీ ఈ ఎస్సీ ఎస్టీలకు తగ్గించి ఈడబ్ల్యూ ఇప్పుడు బీసీలకి ఎక్కువ ఇస్తే వాళ్ళకి రిజర్వేషన్ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. మాకు ఒకసారి ఇచ్చింది తీసుకుంటే ఊరుకోరు కదా, పిల్లవాడి చేతిలో చాక్లెట్ పెట్టిన తర్వాత తీసుకుంటే ఊరుకోరు. రిజర్వేషన్ పాలిటిక్స్, ఇప్పుడు దాకా పాలిటిక్స్ తప్పు చేశారు. ఈ రిజర్వేషన్లు అనేవి ఒక పొలిటికల్గా వాడుకోవడం వల్ల ఈరోజు వాళ్ళకే అడ్డొచ్చింది. పొలిటికల్ పార్టీ చూడండి ఏమీ చేయలేని పరిస్థితి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా మారలేని పరిస్థితి. ఎందుకంటే ఆ రిజర్వేషన్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించారు, పాలిటిక్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళకి అడ్డం వచ్చింది. ఇప్పుడు ప్రజలను ఒప్పించాలి వాళ్ళు. అంటే ఎస్సీ ఎస్టీ ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 50% లిమిట్ దాటడానికి వీలు లేదు. అది ఎందుకంటే అది కూడా రాజ్యాంగంలో మౌలిక స్వరూపమే. మెరిట్కి స్థానం ఉంది. ఇందిరా సహానాయ్ కేసులో చెప్తుంది క్లియర్గా, ఈ 50% మెరిట్ 50% రిజర్వేషన్ దాటడానికి వీలు లేదు. రాజ్యాంగంలో చెప్పిన 16(4), 15(4) అధికారాల ప్రకారం మీరు 50% ఇచ్చుకోండి, అక్కడే సర్దుకోండి అని చెప్పేస్తుంది క్లియర్గా. ఎందుకంటే 50% మెరిట్ లేకపోతే పరిస్థితి ఏంటి? మెరిట్లో ఎస్సీ ఎస్టీ బీసీల్లో కూడా మెరిట్ ఉంటారు, వాళ్ళకేంటి ఈక్వల్ ఓపెన్ యాక్సెస్, ఇంక ఎగ్జామ్స్ ఎందుకు? ఎవరికాళ్ళు ఇచ్చేసుకుంటే రిజర్వేషన్ 100% పనిచేసుకుంటారు కదా. సో విలువ ఉండదు అనమాట గవర్నెన్స్కి, రిజర్వేషన్ గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోద్ది, రాజ్యాంగ వ్యవస్థ కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి 50%లోనే సర్దాలి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలని బీసీలని ఈ 50%కే కుదించాలి. కాబట్టి వాళ్ళు సర్దేటట్టు సుప్రీం చేయవలసి వద్దనమాట. ఇప్పుడు దీన్ని ఎలాగా అంటే ఒక సంక్లిష్టమైన ప్రశ్న. ఎవరైతే ఇంత ప్రాబ్లం క్రియేట్ చేశారో పొలిటికల్ పార్టీసు పాలిటిక్స్ వాళ్ళే ఇప్పుడు సర్దాలి. అలా సర్దితే కుదరదు. ఇంతటి విపత్కరమైన పరిస్థితి. అంటే దేనికో దానికో ఒక డెడ్ ఎండ్ ఉంటుంది. మనం ఎవరికైనా ఒక డెడ్ ఎండ్ ఉంటుంది. ఇప్పుడు డెడ్ ఎండ్ వచ్చింది, రిజర్వేషన్ పాలిటిక్స్కి ఒక డెడ్ ఎండ్ వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అస్త్రాన్ని ప్రయోగించారు. బీజేపీ గిలగల్లాడుతుంది, జనతా పార్టీలు గిలగల్లాడుతున్నాయి. ఒకప్పుడు మండల కమిషన్ తెచ్చిన పార్టీలని గిలగల ఆడేటట్టు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. అందుకనే ఈ రిజర్వేషన్ పాలిటిక్స్ ఎక్కడ దారితీస్తాయి అనేది ఒక భయంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల లిమిట్ ఎత్తేయాలా? దానికి అవకాశం ఉందా? దీనికి పరిష్కారం అసలు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కేసుల ప్రకారం రాజ్యాంగం ప్రకారం మౌలిక స్ట్రక్చర్ ప్రకారం సుప్రీంకోర్టు 50% లిమిట్ని ఎత్తదు. ఇప్పుడు చెయ్యాలి అంటే వీళ్ళు ప్రపోర్షనేట్గా పాపులేషన్ ఉందని ఇది ఉందని సుప్రీంకోర్టుకి వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టి మళ్ళీ వెళ్ళద్ది. దెబ్బలాడ ఏదో సుప్రీంకోర్టులో రివ్యూలు వేసినా కానీ మరి మెరిట్ ఏం చేయాలి? మెరిట్ వర్సెస్ రిజర్వేషన్ వర్సెస్ మెరిట్. ఇది వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయగలిగిద్ది? మీరు రండి అంటది, వస్తే ఇది రాజ్యాంగం ఉన్న ప్రకారం అది చేస్తుంది. ఈ కేసులు అనేది పక్కన రివ్యూ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తమ ఇచ్చిన కేసును తాము రివ్యూ చేసుకోవచ్చు, దానికి ఆ పవర్ ఉంది. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దాన్ని డిస్టర్బ్ చేస్తే రాజ్యాంగాన్ని కొలాప్స్ అవుద్ది అనమాట. రాజ్యాంగ వ్యవస్థని ఇప్పుడు చారిత్రాత్మక కేశవానంద భారతి కేసును 1973 ఎందుకు చారిత్రాత్మక తీర్పు అంటారంటే ఒక అద్భుతమైన తీర్పు అని. అది అంతకుముందు 73కి 1951 1950 జనవరి 26 నుంచి 1973 ఏప్రిల్ 24 25 సంవత్సరాల పాటు పార్లమెంటు సుప్రీంకోర్టు విపరీతమైన పోరాటాలు చేసి భయంకరం కొట్టుకుంటే అదొక డైకోటమీలా కొట్టుకుంటే కేశవానంద భారతి కేసు వచ్చి అద్భుతంగా రక్షించిందనమాట. రాజ్యాంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుందనమాట. ఒక అద్భుతమైన కేసు. ఇప్పుడు ఆ కేసును బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒకసారి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ 42-44 పోటాపోటీ పెట్టుకుని రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉంటారు వీళ్ళు. ఇష్టం ఏ పార్టీకి పూర్తి మెజార్టీ 400 సీట్లు వచ్చేస్తే వాళ్ళు మొదలెట్టేస్తారు. ఒకళ్ళు సెక్యులర్ తీయమంటారు, ఇది తీయమంటారు. అంటే రాజ్యాంగానికి శ్రీరామ రక్ష లాంటిది ఈ 73rd కాన్స్టిట్యూషన్. ఇది చెప్పిన కేశవానంద భారతి కేసు చారిత్రాత్మక. దాన్ని దాటి బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపాన్ని ఏ పార్టీ వచ్చినా పార్లమెంటు డిస్టర్బ్ చేయకూడదు. కానీ ఏదైనా మార్చుకోవచ్చు, కానీ మార్చడానికి లేదు. కానీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి వీళ్ళు వెళ్ళాలన్నమాట. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల ప్రకారం సామాజిక న్యాయం కావాలంటే ఈ 50% లిమిట్ని కాత పెంచండి, మెరిట్ని కాత తగ్గించండి, ఒక 60% పెంచండి. అంటే మనం 42% అంటే కుదరదు, ఒక 5% ఇవ్వండి. ఈ తమిళనాడులో 69% ఒకసారి కన్సెషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అలాగే మాకు ఇంకొక 60% అయినా పెంచండి దేశవ్యాప్తంగానే. కాస్త బీసీలకి ఎక్కువ న్యాయం ఇస్తే అటు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కాస్త తగ్గించా, 1-2 తగ్గించకుండాను బీసీలకి ఇప్పుడు 27% 37% కుదురుతుంది, కానీ ఇంకో 10% కుదరదు. అందుకని సుప్రీంకోర్టుని ఈ ఒక్క విషయంలో సామాజిక న్యాయం ఆదేశ సూత్రాలు ఇమిడి ఉన్నాయి. బీసీ పాపులేషన్ అక్కడ చాలా వెనకబడి ఉన్నారు, ఇదంతా చేసి అది వెళ్ళమని చెప్పిద్ది అనమాట. అప్పుడు సుప్రీంకోర్టుని ప్రాధేయపడితే అక్కడ ఏదైనా కన్సెషన్ సుప్రీంకోర్టు అన్ని బేరీజ్ వేసుకుని ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు బేరీజ్ వేసుకుని ఇప్పుడు పాపులేషన్ క్యాస్ట్ సర్వే ఈ అవేకనింగ్ ఇవన్నీ చూసుకుంటుందండి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు రాజ్యాంగం తయారు చేసిన ఈ ఆదేశ సూత్రాలు అనేది డైనమిక్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డైనమిక్, చేంజ్ అవుతూ ఉంటుంది, దానికి అనుకూలంగా మారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చూడు వెల్ అవేరు, వన్ ఆఫ్ ది బెస్ట్ జుడిషియరీ ఇన్ ద వరల్డ్ అండి. అది పరిస్థితులు ఇప్పుడు మారిన పరిస్థితులను ఆకలింపు చేసుకుని ఏమైనా మార్చే అవకాశం ఉంది. అందుకే కేంద్ర రాష్ట్రాలు పొలిటికల్ పార్టీసు రాజకీయాలు మాని ఇప్పుడైనా రిజర్వేషన్ రాజకీయాలు మానేసి ఏమైనా వెళ్ళాలి, ఆదేశ సూత్రాలు ఇంప్లిమెంట్కి సామాజిక న్యాయం, రాజ్యాంగంలో చెప్పిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఇది అతిపెద్ద లక్ష్యం. రాజ్యాంగం యొక్క లక్ష్యమే సామాజిక ఆర్థిక సోషో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్. దీన్ని సాధించాలంటే ఇప్పుడు పాపులేషన్ బీసీలు కాత రిజర్వేషన్, కాబట్టి మెరిట్ని రక్షిస్తూనే ఒక 45% పరిమితం చేసి ఈ రిజర్వేషన్ లిమిట్ 50ని 60 చెయ్యండి, బీసీలు కాస్త ప్రాతినిధ్యం ఇద్దాం, ఎస్సీ ఎస్టీకి తగ్గించకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి తగ్గిస్తే కుదరదు అని కేంద్ర రాష్ట్రాలు అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక కన్సెన్సస్కి వచ్చి ప్రజల నుంచి వెళితే వస్తుంది. కాబట్టి వీళ్ళు రిజర్వేషన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం 80% అవ్వదు. ఇది ఒక్కటే మనకు ఉంది, అది కూడా సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలోని ఆ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషను ఆ పల్స్ పట్టుకున్న ఒక అద్భుతమైన జుడిషియరీ, దాన్ని కాలానుగుణంగా సందర్భోచితంగా పరిశీలించి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది. తప్పితే ఈ రిజర్వేషన్ ఇష్టం వచ్చినట్టు నేను ఇది ఇచ్చేస్తానంటే కేంద్రం చేతిలో లేదు, రాష్ట్రం చేతిలో లేదు, రేవంత్ చేతిలో లేదు, మోడీ చేతిలో లేదు. ఒక రాజ్యాంగం తయారు చేసిన ఆ రాజ్యాంగం చేతిలో ఉంది. ఆ రాజ్యాంగం దగ్గరికి ఎలా వెళ్ళాలంటే పరిస్థితులకు అనుకూలంగా ప్రాధాన్యపెడుతూ సుప్రీంకోర్టు ద్వారా వెళ్ళాలంతే. అంటే ఇప్పుడు ఫైనల్గా నా తరపు నుంచి ఒక్కోసారి ఎంజీ రావు గారు, మీకు మొత్తానికి బీసీలంతా సోషల్ అవేర్నెస్ వచ్చింది, మరి ఓట్లు మావి సీట్లు మీవి అనే రేంజ్లో ఇలాంటి ఒక ప్రచారం జరిగిన తర్వాత 42% బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మరి బీసీలకు సంబంధించిన ఓట్లు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన సీట్ల విషయంలో సమన్వయం చేసుకునే పరిస్థితి ఉంటుందా రానున్న ఎన్నికల్లో? ఒకటేనండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఎస్సీ 15-16%, ఎస్టీ 7.5-8% కొంచెం అటు ఇటు తేడా, తర్వాత బీసీ 27%, 49.5% అయిపోయింది. మళ్ళీ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటూ ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. 50% దాటింది, అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, అది ఏమవుద్దో కూడా ఎవరికి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ పాలిటిక్స్ అంటే ఏ పార్టీకి ఆ పార్టీ నేను 42% ఇస్తా, నేను 60% ఇస్తా, నేను 10% ఇస్తా, ఒకళ్ళేమో 10% పెంచుతారు, ఒకళ్ళ కేసీఆర్ 10% పెంచారు, కేసీఆర్ గారు వచ్చి ఈయన 42% అంటారు. ఇంకో రాష్ట్రంలో గుజరాత్లో 10 నుంచి 27% పెంచారు, సుప్రీంకోర్టు అనుమతి వచ్చింది. తమిళనాడులో ఇలాగా ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేయడానికి కుదరదు. ఈ ప్రామిసులు చేసేటప్పుడు, ఈ పాలిటిక్స్ మాట్లాడేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడాలి. ఈ 4 కేసులు అంతకుముందు చెప్పిన జస్టిస్ వామన్ రావు కేసు, కేశవానంది భారతి కేసు, ఇందిరా సహనాయ్ కేసు, సిఆర్ కోహెల్గో కేసు, అదేవిధంగా 9th షెడ్యూల్ పరిస్థితి ఏంటి, కట్ ఆఫ్ డేట్ ఏంటి, రాజ్యాంగం మౌలిక స్వరూపం అంటే ఏంటో తెలియకుండా ప్రామిసులు చేస్తే ప్రజల్లో ఏంటంటే పిల్లోడికి నీకు చాక్లెట్ ఇస్తానని తర్వాత చాక్లెట్ లేదంటే కుదరదు కదా, అలా ఉంటుంది రాజ్యాంగం. ఎందుకంటే రిజర్వేషన్ పాలిటిక్స్ ఇప్పుడు దాకా చేశారు, డస్ట్బిన్లో తయారు చేసింది రాజకీయ నాయకులు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రామిసులు చెయ్యకూడదు. మీరు అన్నట్టు ఇప్పుడు బీసీలకి అవేర్నెస్ వచ్చింది, అద్భుతమైన అవేర్నెస్ వచ్చింది. కానీ అద్భుతమైన అవేర్నెస్ మాకు ఎంతమంది పాపులేషన్ ఉంటే అంత రిజర్వేషన్ ఇమ్మన్నారు, అది కూడా కరెక్టే. సామాజిక న్యాయం ప్రకారం, రాజ్యాంగ రీత్యా, సహజ న్యాయ సూత్రాల ప్రకారం అది పూర్తిగా సమ్మతమే. కానీ ఇప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి ఒక రిజర్వేషన్ ఇచ్చారు, మళ్ళీ ఈడబ్ల్యూఎస్కి కూడా ఒక రిజర్వేషన్ ఇచ్చారు. మళ్ళీ రిజర్వేషన్ ఎక్కడ ఉంది ప్లేస్? 50% ఉంది, లిమిట్ పెంచడానికి లేదు. 50% అంటే ఈ 50%లోనే మిగిలిన వాళ్ళు సర్దుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎస్సీ కేటగరైజేషన్ చేశారు, ఏబిడిసిడి అని. ఉన్న రిజర్వేషన్లోనే ఏబీసీ చేశారు, కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. బీసీలకి రిజర్వేషన్ కావాలంటే ఎస్సీ ఎస్టీని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే మొత్తం వ్యవస్థ అంతా వచ్చో ఈ విధంగా ఉంది. కానీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్సీ బీసీల్లో కూడా ఎన్నో వెనకబడిన కులాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం కావాలి, సామాజిక న్యాయం కావాలి, వాళ్ళు అడిగేది ధర్మమే, సమ్మతమే. కాబట్టి చేయాలంటే రాజ్యాంగ సూత్రాలు, న్యాయ సూత్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి రాజకీయాలు చేస్తే అక్కడ ఉండదు. రాజకీయాలకు వెళ్లకుండా, రాజకీయాలు చేయకుండా కాన్స్టిట్యూషనల్లీ చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది అనేదే వెళ్ళాలి. ఇక్కడ ఒకటేనండి, రాజ్యాంగం దాటి వెళ్ళడానికి లేదు. రాజ్యాంగ పరిధిలోనే బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి, వాళ్ళకి అనేది సమ్మతంగా ఉండాలి. కానీ ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు దాకా జరిగిన న్యాయంలోంచి ఏ కోతా లేకుండా బీసీలకి ఇవ్వగలగాలి. దానికోసం రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధంగా చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఓకే, ఫైనల్గా హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. సో మరి అది జరిగే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఈ లోపు 42% రిజర్వేషన్ పాజిబిలిటీ లేకపోతే
ఆర్డినెన్స్ ప్రకారం ఏమన్నా ఇప్పుడు గవర్నర్ గారు ఆర్డినెన్స్ కేంద్రానికి పంపారు న్యాయ సలహా, అది ఏమన్నా వచ్చింది అనుకోండి ఆర్డినెన్స్ ప్రకారం పెట్టవచ్చు. లేదా హైకోర్టు చెప్పినట్టు ఈ లోపు ఎన్నికలు పెట్టేవలసింది, ఎందుకంటే స్థానిక ప్రభుత్వ ఎన్నికలకి రిజర్వేషన్ పాలిటిక్స్ ఇది ఇన్ఫినిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ పాస్ అయిపోయింది అనుకోండి, గవర్నర్ గారు న్యాయ సమీక్ష పంపారు, కేంద్రం నుంచి వచ్చి ఓకే చేశారు అనుకోండి, ఆర్డినెన్స్ ప్రకారం ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే రిజర్వేషన్ పెట్టేస్తారు, తర్వాత కోర్టు కేసు ఉంటుంది. లేదా సెప్టెంబర్ లోపు ఆర్డినెన్స్ అప్పుడు అవ్వలేదు అనుకోండి, స్థానిక ఎన్నికలను ఇంకా పోస్ట్ పోన్ చేయడానికి లేదు, పెట్టేవలసిందే. పెట్టేటట్టే హైకోర్టు ఆ విధంగా ఇస్తుంది కూడా, హైకోర్టు పెట్టేవలసిన పరిస్థితి ఒకటి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఎంజీ రావు గారు. మొత్తానికి రాజ్యాంగ నిపుణులు ఎంజీ రావు గారు చెప్తున్నారు. సో ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, మొత్తానికి ఇది ఒక రాజకీయ అంశంగా మాత్రమే చూస్తున్నారు. కానీ ఖచ్చితంగా బీసీల్లో వచ్చిన చైతన్యం కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీల విషయంలో మరి రానున్న రోజుల్లో ఉద్యమాలు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కలిసి ఒక వేదికను పంచుకొని రాజ్యాంగ నిబంధనల మేరకు మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం రాజకీయాలకు వాడుకుంటే మాత్రం అందరూ ఇబ్బంది పడతారు. ఇది ఎవరి చేతుల్లోనూ కూడా లేదు. సో ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇక నరేంద్ర మోడీ ఈ కీలక వ్యక్తులుగా భావిస్తున్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం రాజకీయ లబ్ధి కోసమే తప్ప వాస్తవానికి ఇందులో సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించి ఖచ్చితంగా మరి తెలంగాణలో కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్లకు బీసీలకు అమలు చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలంటే ఖచ్చితంగా మరి రాజ్యాంగ విషయంలో మరి రాజ్యాంగ పరిమితులకు లోబడి మాత్రమే ఈ యొక్క అంశాలను కూడా మరి రాజకీయం చేయకుండా ఆలోచించాలని చెప్తున్న పరిస్థితి.